హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చేయూత పెన్షన్ ఆసరా పెన్షన్‌ను చేయూత పెన్షన్‌గా మార్చి ఇవ్వనున్న ఈ పెన్షన్ గురించి ఎప్పటినుంచి ఇవ్వబోతున్నారు, అలాగే ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ ఏ జిల్లాల వారికి ఈ పెన్షన్ మంజూరు చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీ తోటి వారికి కూడా ఈ వీడియో వెళ్ళి వారికి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన విషయంలోకొస్తే ఆసరా పింఛన్లు ఎంత పెరుగుతాయంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు అయితే ఇచ్చింది. ఇందులో ప్రధానమైనవి 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. వీటికి ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారనేది వాదన వచ్చింది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ గ్యారంటీ హామీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను పూర్తి చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఆసరా పెన్షన్ చేయూత పెన్షన్ పెంపుపై మాత్రం ఎలాంటి అమలు కాలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూనే సంవత్సరంన్నర సాగింది. దీంతో పింఛన్ పంపు పైసలు ఆశలు పెట్టుకున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళినట్టు సమాచారం. దీంతో వెంటనే ఆయనకు పింఛన్లు పెంపు నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల వేళ వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఇచ్చే పింఛన్ 2016 నుంచి 4000, అలాగే 4016 నుంచి 6000 పెంచి ఇస్తామని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారమే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్న ఓ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అన్ని విధాలుగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు శుభవార్త వింటారు. కాస్త ఆలస్యమైన ఎన్నికల వేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆసరా పింఛన్లను పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. వచ్చే ఏడాదిలో 2025 అంటే ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ లేదా మార్చి నెలలో ఈ పెన్షన్ డబ్బులు డబుల్ చేసి అర్హుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం అయితే తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలు పేరిట రేవంత్ సర్కార్ సంబరాలకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఏదైనా శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్లు పెంపు కోసం హామీని అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో హామీ మేరకు పింఛన్ల పెంపు చేపట్టకపోవడంతో వృద్ధులు, వికలాంగులు కూడా ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. అయితే త్వరలోనే పంచాయతీ సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ప్రజాగ్రహం మంచిది కాదు అని భావించి అటు పింఛన్ల పెంపు కోసం పాటు ఇతర రైతు భరోసా కూడా అందించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే 2 వారాల తర్వాత గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆలోపే ఆసరా పెన్షన్ పెంచి వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు, వికలాంగులకు దగ్గర నుంచి ఇవి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తుంది. దీంతో ఈ పెన్షన్ డబ్బులు వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్తుందని ఆశిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్లను అందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ పింఛన్ పథకాన్ని రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుతో పాటు దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పథకం ద్వారా అందించే డబ్బులను భారీగా పెంచారు. అంతకు ముందుకు వృద్ధులకు 200 ఉంటే 1000, వికలాంగులకు 500 ఉంటే 1500 చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మరోసారి పింఛన్ పెంపు హామీ ఇచ్చారు. అప్పుడు వృద్ధాప్య పింఛన్ 1000 నుంచి 2016లకు, వికలాంగుల పింఛన్ 15 నుంచి 3016లకు చేశారు. 2023 మరోసారి దివ్యాంగుల పెన్షన్ 3016 నుంచి 4000కు కేసీఆర్ గారైతే పెంచారు. అయితే 2013లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పింఛన్లను డబుల్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15-16 నెలలు కావస్తున్నా ఇంకా ఈ హామీ అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పింఛన్లే ఇప్పటికీ కొనసాగుతున్నారు. నూతన సంవత్సరంలో ఈ 2025లో
ఏప్రిల్ లేదా మార్చి నెలల్లో అయినా ఈ పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.